అసలు 1 కేజీ చికెన్ పచ్చడి ఇంట్లో పెడుతుంటే మనకి ఎంత పడుతుందో తెలుసా? మరి చూద్దాం రండి. ఇదైతే కేజీ చికెన్ 250 వేసుకుందాం. దీన్ని శుభ్రం చేసి ఉంచుకోవాలి. ఇందులో ఫస్ట్ అయితే ₹1 పసుపు వేసుకోండి, అంటే 1 టీ స్పూన్ పసుపు. ముందుగా దీన్ని పొయ్యి మీద పెట్టి చికెన్ని మగ్గించుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. మరి ఇదైతే కేజీ చికెన్, కొన్ని చోట్ల 250 ఉండొచ్చు, 240 ఉండొచ్చు, 220 కూడా ఉండొచ్చు. ఇది మగ్గిన తర్వాత ఫస్ట్ 1 కప్పు నూనె, అంటే సుమారు 1/2 లీటర్ నూనె వేస్తున్నాను. మనం మగ్గించి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో డీప్ ఫ్రై వేసుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతుండగానే మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే ఒక ₹5 అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లో ఎంతైతే ఉంటుందో అంత మనం వేస్తున్నాం. మొత్తం కలిపి గ్యాస్ మనకి 30 నిమిషాలు వాడుంటాం. మరో చెంచా పసుపు, అలాగే తగినంత ఉప్పు. ఇక్కడ మేమైతే 2 టీ స్పూన్ల ఉప్పు వేసాం. అలాగే 5 నుంచి 6 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనకి కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకో టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక 50 గ్రాముల వరకు కారం వేసుకున్నాం. వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది ఇంకా స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోకూడదు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా మనకి ఇంట్లో అందుబాటులోనే ఉంటుంది కాబట్టి మనం దీని ప్రైస్ గురించి కూడా ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఇలా వేసుకుని బాగా కలిపిన తర్వాత మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేడి మీద అయితే ఏమీ చేయకూడదు. ఇది కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 చెంచా మెంతులు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆవపిండి వేసుకోవాలి. ఇక నిమ్మరసం, 3 నిమ్మకాయలు ₹10 ఉంటాయి. ఆ ₹10 నిమ్మకాయల నుంచి సేకరించిన నిమ్మరసం వేస్తున్నాం. ఇది ఏమీ ఊరగాయ కాదు కాబట్టి, పులుపు ఉండదు కాబట్టి నిమ్మరసం కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. బాగా కలిసేలా కలుపుని కాసేపు పక్కన పెట్టిన తర్వాత మనం ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ నేను 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ కూడా ఇది సరిపోకపోవడంతో ఇంకో 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాము. అంటే టోటల్గా కేజీ చికెన్ పచ్చడికి 1/2 లీటర్ అయితే ఆయిల్ వేస్తాం. 1/2 లీటర్ ఆయిల్ ఎంత ఉంటుంది? ₹75 ఉంటుంది. సో మనకి చికెన్ పికిల్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా సరే నిల్వ ఉంటుంది. కేజీ చికెన్తో కనుక పచ్చడి పెట్టుకుంటే వెయిట్ వచ్చేసి ₹1.5 కన్నా ఎక్కువ ఉంటుంది. సో మనకి కాస్ట్ వచ్చేసి ₹387 పడింది. రౌండ్ ఫిగర్ చూసుకుంటే ₹400. మరి ఇంతొక దానికి అందరితోనే తిట్టించుకోవడం దేనికి? మీ పాకెట్ మనీతో కూడా మీ అంతటి మీరు చికెన్ పచ్చడి చేసుకోవచ్చు.